మీ కొలెస్ట్రాల్ టెస్ట్ లో వాల్యూస్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, అయినా మీకు హార్ట్ అటాక్ రావాల్సిన రిస్క్ తగ్గిపోయిందని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకున్నప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ అని, ఇలా చాలా రకాలు ఉంటాయండి కొలెస్ట్రాల్ లో. ఏ రకం పెరిగింది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఒక మెడికేషన్ వాడాలి, హెచ్డిఎల్ తగ్గితే వేరే మెడికేషన్ వాడాల్సి వస్తుంది, ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే ఈ మెడికేషన్ వాడాల్సి వస్తుంది. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మెడికేషన్స్ వాడితేనే మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. మీ కొలెస్ట్రాల్ టెస్ట్ లో అన్ని వాల్యూస్ నార్మల్ గా ఉన్నా సరే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీకు మెయిన్ గా హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనే వాల్యూ ఏదైనా మీకు ఆ కొలెస్ట్రాల్ టెస్ట్ లో చెప్తుంది అంటే ప్రస్తుతం మనకున్న టెస్ట్లో ఎల్డిఎల్ అనే వాల్యూని మాత్రమే బేస్ చేసుకొని మీ హార్ట్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుందండి. జనరల్ గా ఎల్డిఎల్ 100 కంటే తక్కువ ఉంటే నార్మల్ అనే ఫీలింగ్ లో ఉంటారు, ఎందుకంటే వాల్యూస్ పక్కన వాల్యూస్ లెస్ దాన్ 100 నార్మల్ అని ఉంటుంది. సో లెస్ దాన్ 100 నార్మలే, బట్ నాట్ రికమెండెడ్ అండి. హై రిస్క్ పేషెంట్ అనుకోండి, లేకపోతే మీకు షుగర్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఆల్రెడీ బీపీ కానీ ఉన్నప్పుడు ఎల్డిఎల్ అనేది లెస్ దాన్ 45 ఆ లెవెల్లో ఉంచుకోవడం అనేది ఉత్తమం అండి. 100 కంటే తక్కువ ఉంటే నార్మల్ అండి. 75 ఉన్నా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, 80 ఉన్నా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, 60 ఉన్నా కానీ మీరు హార్ట్ అటాక్ రిస్క్ లో ఉన్నట్టే. మీరు షుగర్ అండ్ బీపీతో బాధపడుతుంటే మాత్రం కంపల్సరీగా లెస్ దాన్ 45 ఎల్డిఎల్ ఉండేలాగా చూసుకోవడం ఉత్తమం.